కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందని హరీష్ రావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లేదంటే అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. బంజారాహిల్స్ బస్టాండ్లో అడుక్కునే స్థితికి బీఆర్ఎస్ దిగజారిపోయిందని రేవంత్ ఎద్దేవా చేశారు. ఏపీ వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. సీఎం చంద్రబాబు గుడివాడలో సతీ సమేతంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. పేదలతో కలిసి వారిద్దరూ భోజనం చేశారు. కేవలం 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందించనున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ అట్ హోమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పలువురు అధికారులు పాల్గొన్నారు. మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలంతా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై సీరియస్ అయిన మహిళా కమిషన్ సుమోటోగా కేసును నమోదు చేసింది. నేడు కేటీఆర్కు నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్గా ఆనంద్ మహీంద్రా నియామకమయ్యారు. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఇటీవల అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంటిని కూల్చేస్తామంటూ మేయర్ బెదిరిస్తున్నారని ఎన్బీటీ నగర్కి చెందిన రాజు సంచలన ఆరోపణలు చేశారు. తాము స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశామని, అది చూసి వారవలేక మేయర్ తనపై కక్ష కట్టారని చెబుతున్నారు. హైదరాబాద్ పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాను వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. 5గురు చనిపోయారు. మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తుక్కుగూడ నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడికి కీర్తి చక్ర పురస్కారం వరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి ఎంపిక చేసింది. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ దగ్గర ఆయన ఉగ్రవాదులతో చేసిన పోరాటం అసామాన్యమైనదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. తన గానంతో ప్రపంచవ్యాప్తంగా పేరు సాధించిన భారతీయ సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అద్భుతమైన వీడియోను రూపొందించారు. ప్రముఖ సంగీతకారుల సహకారంతో మన జాతీయ గీతాన్ని వైవిధ్యభరితంగా ఆలపించారు. బ్రిటిష్ ఆర్కెస్ట్రా 14,000 మంది ఆదివాసీ చిన్నారులతో రూపొందించిన ఈ గీతాలాపన గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. బంగ్లాదేశ్లో మహిళల T20 వరల్డ్ కప్ జరగాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితులు దానికి సహకరించేలా కనిపించడం లేదు. దీంతో టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాలన్న ఐసీసీ బీసీసీఐని కోరగా ఆ ప్రతిపాదనను తిరస్కరించామని అన్నారు జైషా. అక్టోబర్లో భారత్లో భారీ వర్షాలు కురుస్తాయని, పైగా వచ్చే ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇస్తున్నట్లు తెలిపారు.